Hi friends, welcome to Gardelish, deep love towards nature and food. Welcome to episode 8 of traditional cake bake without oven. ఈరోజు వీడియోలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఈనో లాంటివి ఏమీ వాడకుండా జస్ట్ 5 ఇంగ్రీడియంట్స్తో ట్రెడిషనల్ కప్ కేక్స్ చేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మైదా, షుగర్, ఇలాచీ, బటర్, ఎగ్స్. ముందుగా హాఫ్ కప్ షుగర్, 4 ఇలాచీ పైన స్కిన్ రిమూవ్ చేసి మిక్సర్లో పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్లో హాఫ్ కప్ బటర్, మరియు హాఫ్ కప్ ఫిల్ అయ్యేలా ఎగ్స్ వేసుకోవాలి. దీనికి 2 ఎగ్స్ పడుతుంది. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక సిల్కీ కన్సిస్టెన్సీ వచ్చాక 1 కప్ మైదా వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కేక్లో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఏమీ వాడము. ఇది ఫ్లఫీగా రావడానికి కేక్ బ్యాటర్ను అప్రాక్సిమేట్లీ 5 to 10 minutes కలుపుతూ ఉండాలి. ఇదే ఈ కేక్ ప్రాసెస్లో ఇంపార్టెంట్. ఇలా బటరీ సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కప్ కేక్ మౌల్డ్స్కు బటర్ అప్లై చేసుకోవాలి. కేక్ బ్యాటర్ హాఫ్ వరకు ఫిల్ చేసుకోవాలి. తర్వాత ఇలా జెంటిల్గా ట్యాప్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి థిక్ బేస్ ఉన్న కడాయిలో కొద్దిగా ఇసుక వేసి పెట్టుకోవాలి. ఇసుక వేడెక్కిన తర్వాత మోల్డ్స్ పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక 25 minutes బేక్ చేసుకోవాలి. నేను ఈ మెజర్మెంట్స్ను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇలా బార్డర్స్కు మంచి గోల్డెన్ కలర్ రావాలి. అంతే, ఎటువంటి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వాడకుండా ట్రెడిషనల్ కప్ కేక్స్ రెడీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.